ఎన్పి కుంట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఉదయం 8:30 గంటలకు ఎన్పి కుంట సోలార్కు పోయే రాయచోటి రోడ్లో సోలార్ క్రాస్లో గంజాయి ఎన్పి కుంట మరియు పరిసర ప్రాంతాల్లో అమ్మాలనే ఉద్దేశంతో ఉండే 9 మందిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బాలాజీ అనే వ్యక్తి పొంగునూరు సంబంధించిన వ్యక్తి. అతను ఎన్పి కుంట గ్రామంలో ఉండే వారికి ఆవుల మల్లికార్జున, ఆవుల శివ, ఆవుల రవి, సాలెపాటి నగేష్, ఇడుగొట్టు ప్రశాంత్, పఠాన్ జాఫర్, ఎస్ వెంకటరమణ, షేక్ అలీ వీళ్ళు 8 మంది కూడా ఎన్పి కుంట గ్రామస్తులు. వీళ్ళకి అందరికి కూడా ఈ బాలాజీ పొంగనూరు నుంచి వచ్చి సరుకు ఆ విధంగా బ్యాగులలో సప్లై చేస్తే వీళ్ళు ఎన్పి కుంట మరియు ఎన్పి కుంట పరిసర ప్రాంతాల్లో అమ్ముతూ ఉంటారు. వీళ్ళు తెచ్చేది కేజీ సుమారు 8,000 రూపాయల కట్లా తెస్తే ఇక్కడ వాళ్ళు 25,000 రూపాయల దాకా చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముకుంటారు. ఈ బాలాజీ వచ్చేసి మేము త్వరగా విచారిస్తే చింతపల్లి అంటే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి నుంచి అర్జున్ అనే వ్యక్తి దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఈ బాలాజీనే అక్కడికి పోయి చింతపల్లికి పోయి అర్జున్ దగ్గర నుంచి తెచ్చుకొని ఈ విధంగా ప్యాకెట్లు చేసి ఎన్పి కుంటకు వచ్చి ఎన్పి కుంటలో ఇక్కడ ఈ చెప్పిన 8 మందికి కూడా ఇచ్చి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్ముతారు. ప్రజలకు మరియు ముఖ్యంగా స్కూల్లో విద్యార్థులకు టీచర్లకు విజ్ఞప్తి ఏమనగా ఈ సమాచారం ఏదైనా వస్తే డైల్ 100కి కానీ మాకు కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారికి కానీ ఇస్తే దీన్ని పూర్తిగా అరికట్టలేకపోయినా నివారించేదానికి చాలా సులువుగా ఉంటుంది. ప్రజల సహకారం లేదే అంతా పోలీసు వారు చేయాలంటే చాలా కష్టము. ఎందుకంటే ప్రజలకు ఈజీగా సమాచారం వస్తుంది. టీచర్లు కూడా ఏదైనా వారి దృష్టికి వచ్చినప్పుడు వెంటనే మాకు తెలిపితే మేము వెంటనే దాన్ని స్పందించి అరికట్టేదానికి చాలా సులువుగా ఉంటుంది.